మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో కుళ్ళిన బిర్యానీ అమ్మకంపై వినియోగదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంఘటన చిన్నశంకరంపేట మండల పరిధి గవ్వలపల్లి చౌరస్తా శ్రీనివాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మంగళవారం నాడు షాలిపేట గ్రామానికి చెందిన మహేష్ గవ్వలపల్లి శ్రీనివాస్ గౌడ్ బిర్యానీ సెంటర్లో 10 చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా బిర్యానీ నిర్వాహకుడు పాచిపోయిన బిర్యానీ పార్సల్ కట్టడంతో ఇంటికి వెళ్లి వాటిని చూడగా వాసన రావడం గమనించిన మహేష్ ఇతరులు బిర్యానీ సెంటర్ యాజమానిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని వినియోగదారుడు మహేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. బిర్యానీ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సెంటర్లలో తిని ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు బిర్యానీ సెంటర్లపై తగు చర్యలు తీసుకొని వినియోగదారులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నాము. మేము చాలిపేట గ్రామ పెద్ద మనుషులను మరి గౌలపల్లి చౌరాస్తున్నటువంటి సీనుగౌడ్ అనే హోటల్ నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాము. మరి రాత్రి అండినటువంటి అన్నము బిర్యానీ మిగిలిన అన్నము ఒక 9 పార్సల్ మాకు పంపించాడు. అది మొత్తం కుళ్ళిపోయినటువంటి అన్నము, కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు దాన్ని పంపించి మాకు ఇబ్బంది పెట్టాడు. దాని విధంగా మేము చౌరస్తాకు వచ్చి ఈ హోటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మరి దీని మీద ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకొని కోరుతున్నాము. మా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దగ్గరకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఏమైనా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగకుండా మరి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందేశాన్ని పేపర్ మిత్రులకు ప్రెస్ మీట్లకు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తాం. తొందరగా ఇన్ఫెక్షన్ వారికి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. తొందరగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. విలేజ్లో గ్రామ దేవతకు సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఈ గౌలపల్లి రెస్టారెంట్లో ఒక 9 బిర్యానీలు ఆర్డర్ చేసుకున్నాం. తీసుకున్నాం. ఆ బిర్యానీ మొత్తం 2 రోజుల కింద 3 రోజుల కింద ఫుడ్ ఖరాబ్ అయిన ఫుడ్ పార్సల్గా తీసుకున్నారు. ఈ ఫుడ్ వల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది. ఈ ఫుడ్ను దయచేసి పై అధికారులు చర్య తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ వస్తే జనాలకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళు దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.